ప్రబుద్ధుల బుద్ధి ఇంత తనకు నిద్రపోతున్నదా ఏమి? ఇప్పుడే లేచి ధర్మము అధర్మము అని ఆవరింపుచున్నది. తాత, జూతము ధర్మ విరుద్ధము సప్త మహావ్యసనములలో మహానీచాతి నీచమైనదని తెలిసియు అంగీకార నిద్ర వేసి మీరేంతవరకు వీక్షించుతుంది. అహో, చతుషష్ఠి కళా విశారదుండనకు నేనీ జూతమును ఆడలేదే. ఆట తెలియకనా లేఖనా చేతగాకనా? ధర్మము తెలియను కనుక ధర్మాధర్మములు ఈ ధర్మరాజులకు తెలిసి విచారింపక తమ్ముల విక్రమ బాధ్యతములైన సంపదలను మా తండ్రి గారి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థపురమును ఇతని ఉపరిసత్య గుణకుగా ఈ పాండుసుతుడు పందెమునకు పరముగా ఒట్టినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదివి కల్పించిరా. తమ్మునొట్టినప్పుడైనా తమ్ములు నోరు వదిపిరా. ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనను ఆ మగువను మగటి మీతోడ మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకున్నవాడు నేను. వాంఛాలిని పందెములకు పరముగా పెట్టుటకు నీకేమధికారం ఉన్నదని అర్జునుడేమైనను అని అడిగిన చతుర్విధ పురుషోత్తములలో సహధర్మని చారిని అయిన దారును దయారహితముగా పందెము వేచినప్పుడైనా అవునా ఇది అమానుషముగా వారెవరూ లేరే. ఈ జూతం చూచే మాయోదూరమైనది. ఆ ధర్మతుడే గెలిచుండిన ధర్మమే జయించినని మీరందరూ చేలు పుట్టిండేవారు. మీ ఈ మండల పక్షపాత బుద్ధులతో ధర్మదేవతను ఖండించి అధర్మదేవతను ప్రళయతండ్రం మాడిప్పుడు తాత, అలనాడు స్వయంవర సమయమున నా పూర్ణమిత్రుడు కర్ణుని సూతకుల ప్రదూతంగా నీ మొదటి వరవస్కరించిన ఆ ద్రుపదునికి బుద్ధి చంపుటకి ఒక ప్రయత్నం. నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి అవమానించి పరిహసించిన పరమ పాత్రకుడు వాంఛాలిపై అంతయే గాని నా పితృదైవ దయాలబ్ధమైన ఎంగిలి వికాసకుడు అల్పుడను అతముడను అందును అజూతార్జితముగా హితముపై పిచ్చమెత్తి జీవించు అతముడను నా హృదయజ్ఞల ప్రతిరూపమే ఈ జూతము. ఆ ప్రతీకార తోలలే పాంచాలిని ఆవరించి మర్మ ధర్మములతో పక్షపాత బుద్ధులతో కోతకి గర్భములతో మనుగడ సాగించు వీరి మహాసభలో మాట్లాడుటకు